ప్రకాశం జిల్లా గిద్దలూరులో గంజాయి ముఠా పట్టుబడింది. ఒరిస్సా నుంచి గిద్దలూరుకు గంజాయి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న గంజాయి బ్యాచ్ ను గిద్దలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. నిందితులు యువతే టార్గెట్ గా గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గిద్దలూరుకు చెందిన బెజ్జం శ్రీరామ్ రెడ్డి, మొలక మోహన్ కృష్ణ, కాకాని సురేంద్ర, లక్కమనేని వెంకట సుబ్బయ్య అనే వ్యక్తులతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉదయ భాస్కర్ రెడ్డి, ఒరిస్సాకు చెందిన రంజిత్ మరొకరితో కలిసి గంజాయిని గిద్దలూరుకు తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఇక నిషేధిత గంజాయిని అరికట్టడానికి జిల్లా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి ముఠాలను పట్టుకునే విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ సురేష్, ఎస్ఐ నాంచారయ్యలను డీఎస్పీ అభినందించారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. సో ఈ మధ్యకాలంలో మన సబ్ డివిజన్లో ఈ గాంజా అమినెన్స్ మీద సో అక్కడక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అట్లాగే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ గంజా అనేది చాలామంది యువతలో కానీ కొంతమంది ప్రజల్ని ఈ అలవాటు వాళ్ళని నిర్వీర్యం చేసి కొన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఈ గాంజా అనేది ఎక్కడున్నా కానీ ఉక్కుపాదం పనిచేయమని ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు మేము సబ్ డివిజన్లో అన్ని ఏరియాల్లో కూడా ఈ గాంజా మీద ఒక ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టడం జరిగింది. మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. కొన్ని దగ్గర కూడా అన్ని కేసులు పెడుతూనే ఉన్నాం. సో గిద్దలూరులో కూడా ఇంతకుముందు 2 కేసులు కూడా సో పెట్టడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే గిద్దలూరులో ఈ కొన్ని ప్యాకెట్స్లో ఈ గాంజాకి కొంతమంది అలవాటు పడి సో ఇది బయట నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ లోకల్గా తయారయ్యి ఈ చుట్టుపక్కల వాటిని చిన్న చిన్న పొట్లాల కింద కట్టి 500-1000 రూపాయలకి ఆ డిమాండ్ని బట్టి అమ్మి కొంతమంది యువతని వాళ్ళ బతుకులకి నిర్వీర్యం చేస్తాయి, అలవాటు చేశారని ఒక స్పెసిఫిక్ సమాచారం మేరకు సో ఇందులో సి సురేష్ని మరియు నాంచాల ఎస్ఐని కూడా దీని మీద గట్టిగా నిఘా పెట్టమని ఆదేశించడం జరిగింది. సో ఈ క్రమంలోనే భాగంగా మేము చాలా కాలం నుంచి గిద్దలూరులో ఈ ఫినాన్స్ అనేది ఎలా జరుగుతుందనే దాని మీద నిఘా పెట్టడం జరిగింది. సో దాని ఫలితంగా ఈరోజు ఉదయం 10:45 ఎస్ఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ బెజ్జం శ్రీరామ్ రెడ్డి, మొలక మోహన్ కృష్ణ, మరియు కాకాని సురేంద్ర, లక్కమనేని వెంకట సుబ్బయ్య అనే ఈ లోకల్స్ అనమాట. వీళ్ళు బేస్తవారిపేట మండలం ఒక ఉంది, మిగతా అంతా కూడా గిద్దలూరు మండలానికి సంబంధించిన వాళ్ళు. సో మధ్యలో ఒక వ్యక్తి గోదావరి జిల్లా అతను ఉదయ భాస్కర్ రెడ్డిని, అతనిది మండపేట తూర్పుగోదావరి జిల్లా. అతనితో పాటు మనకి రంజిత్ అని కోరాపుట్ నుంచి ఒరిస్సా నుంచి దీన్ని ఇక్కడికి తెప్పించుకొని ఈ సరుకుని వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఈ నలుగురికి, నేను పైన చెప్పిన నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ పాకెట్స్కి ఈ పంపించే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి రెడీ హ్యాండ్గా సుమారు ఒక 6 కేజీల గంజాయిని మరియు దాన్ని కొలిసే కాటా కూడా అక్కడ తీసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టి వీడి మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కూడా ఉన్నా కానీ మాకు ప్రభుత్వ ఆదేశాలు ఈ గాంజా అనే దాన్ని గట్టిగా సమూలంగా నిర్మూలించమనే క్రమంలో మేము ప్రజల సహకారం కూడా అడుగుతున్నాము. సో మీడియా సహకారం కూడా అడుగుతున్నాం. ఎక్కడన్నా పాకెట్స్లో ఈ విధంగా అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టమే కాక కుటుంబం ఆరోగ్యానికి పరిస్థితులు వేరే దారి తీసి ఒక నిరాశ నిస్పృహలు మరియు నిర్వేదంగా తయారవుతున్నారు. ఎందుకు పనికిరాని యూత్గా తయారవుతున్నారు. కాబట్టి
దీన్ని మనందరం కూడా సమూలంగా పెకలించడానికి మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాను, అలాగే ప్రజల సహకారం కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.